విష్ణు అయితే హాస్పిటల్‌లో కోలుకోవటంతో అందరూ అక్కడికి వచ్చి విష్ణు ఇప్పుడు నీకు ఎలా ఉందిరా? అని చెప్పేసైతే అడుగుతూ ఉంటారు. ఆ మాటలకి అక్కడ ఉన్న విష్ణు అయితే బాగానే ఉందమ్మా అని చెప్పేసైతే అందరికీ చెప్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి అయితే వెనక నుండి అలా వచ్చి వాళ్ళ నాన్న దగ్గర అయితే కూర్చొని ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి అయితే నాన్న నీకిప్పుడు ఎలా ఉంది నాన్న? నీకు అలా అవ్వటంతో నేను చాలా భయపడిపోయాను తెలుసా? ఇప్పుడు నీకు బాగానే ఉంది కదా నాన్న! ఐ లవ్ యూ నాన్న అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న విష్ణు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళు అయితే, "ఏంటి వైష్ణవి నువ్వెప్పుడు నాన్న అని పిలవవు కదా! ఇప్పుడు కొత్తగా పిలుస్తున్నావేంటి అలా?" అని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అవును కదా! నేను ఇప్పుడు వైష్ణవిని కదా! ఇలా అన్నానెందుకు అని చెప్పేసైతే అనుకుంటూ మొహమైతే కిందకి దించేసుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి అయితే, డాడీ ఇప్పుడు ఎలా ఉంది నీకు బేబీ? నువ్వు బాగానే ఉన్నావు కదా బేబీ! ఇప్పుడు నీతోని ఆడుకోవచ్చు, అన్నీ చెయ్యొచ్చు కదా బేబీ అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న విష్ణు అయితే, "ఇప్పుడు నాకు బాగానే ఉందమ్మా. అలాంటిదేమీ లేదు. ఇప్పుడు మనిద్దరం కలిసి చాలా చక్కగా ఆడుకోవచ్చు, ఎక్కడికైనా తిరగొచ్చు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విష్ణు అయితే, "నువ్వు బాగానే ఉన్నావు కదమ్మా" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి ఇప్పుడు బాగానే ఉన్నాను బేబీ అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్